మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీ అధిష్టానానికి ఖమ్మం అభ్యర్థి ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఖమ్మం రేసులో తెరపైకి రోజుకో పేరు వస్తుంది. దీంతో జిల్లాకు చెందిన అమాత్యుల పంచాయతీ ఏఐసీసీకి చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియంకుడు రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా రాయల నాగేశ్వరరావు సైతం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కోట్ల నాగేశ్వరరావు కూడా నామినేషన్ వేశారు. అయితే ఖమ్మం ఎంపీ స్థానాన్ని పాత కాంగ్రెస్ నేతలకే ఇవ్వాలని స్థానిక క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఇక రేపే నామినేషన్ వేసేందుకు ఆఖరి రోజు కావడంతో జిల్లా నేతల్లో, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.